వెల్కమ్ బ్యాక్ మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈ రోజు మీకు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అయితే గత వారంలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో ఏ దేశాలు పాల్గొన్నాయి, అయితే దాంట్లో ఇండియా పాకిస్తాన్ అనే ఏ విషయాలపైన ప్రస్తావించింది అనేది మీకు మీ ముందుకు చెప్తాను. దానికంటే ముందు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, అది ఎప్పుడు ఏర్పడింది, అది చేసే పని ఏంటి, సో దాని గురించి డీటెయిల్గా కొంతవరకు మీకు చెప్తాను. దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో ఇండియా నుంచి ఎవరు పాల్గొన్నారు, ఏ విషయాలపైన చర్చించారు, అదేవిధంగా పాకిస్తాన్లో ఎవరెవరు పాల్గొన్నారు, పాకిస్తాన్ నుంచి ఏ విషయాలపైన మాట్లాడారు, సో పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న విషయం 370 ఆర్టికల్ రద్దు చేయడం అండ్ జమ్మూ కాశ్మీర్ విషయంలో రెండు దేశాల ప్రధానమంత్రులు ఏ విషయాలపైన చర్చించారు, సో దాని గురించి చెప్తాను. కానీ దానికంటే ముందు అసలు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, ఇది ఏ విషయాలపైన చర్చిస్తుంది, సో దాని గురించి మీ ముందుకు నాకు తెలిసిన వరకు చెప్తాను. ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. అంటే ఇది పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ప్రపంచ దేశాలందరికీ పెద్దన్న పాత్ర అనేది పోషిస్తుంది ఈ సంస్థ. అయితే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాత సమితి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దీనికి ఇలా యుద్ధం చేస్తే ప్రపంచ నాశనం అవుతుందని దానికి నివారించడానికి దానికి ఇలాగే ఈ ఐక్యరాజ్య సమితి లాగా నానాజాత సమితి అని చెప్పి ఒకటి లీగ్ ఆఫ్ నేషన్ అనేది ఏర్పడ్డది. కానీ అది రెండవ ప్రపంచ యుద్ధం నివారించడానికి ఫెయిల్ అయిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా దానికి బదులుగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. సో ఈ సమితిలో ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క విషయాలపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సర్వ ప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా భద్రతా మండలిలో మాత్రం 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలకు 2 ఏళ్లకు ఒకసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ నగరంలో ఉంటుంది. దీనికి ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఆంటోనియో గుటెరస్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబర్ 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి డేగా పాటిస్తారు. సో ఇది బేసికల్గా ఐక్యరాజ్య సమితి గురించి. అయితే ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు ఏర్పడింది, దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1941వ సంవత్సరంలో ఆగస్టులో అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ మరియు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకున్న ఒక గొప్ప ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. అయితే ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి 8 అంశాలను ఈ ఒప్పందంలో ఉన్నాయి. అయితే ఈ ఒప్పందమే తర్వాత ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తర్వాత 1944లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో డంబల్డన్ వూడ్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. ఆ విధంగా 1945 ఫిబ్రవరిలో యాల్డా అనే సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతిని పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని ఐక్యరాజ్య సమితిని చార్టర్పై సంతకాలు చేశారు. దాని తర్వాత 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ప్రారంభించబడింది. సో ఇది ఐక్యరాజ్య సమితి స్థాపన, సమితి ఆవిర్భావం గురించి. దీని తర్వాత మీకు ఐక్యరాజ్య సమితి అయితే స్థాపించబడింది, మరి దాని ఏ ఉద్దేశంతో స్థాపించబడింది, ప్రధానంగా
ఐక్యరాజ్య సమితి ఈ కొన్ని ఆశలు అంటే దీనికి రిలేటెడ్ చాలా ఉంటాయి, కానీ నేను డెప్త్గా మీకు కొన్ని పాయింట్లు మాత్రమే చెప్తాను. ఐక్యరాజ్య సమితి ఆశయాలు ఏంటంటే ప్రపంచ దేశంలో ఎక్కడైనా సరే యుద్ధాలు జరిగితే యుద్ధాలు జరగకుండా చూడడం, అదేవిధంగా అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం. అంతర్జాతీయ తగాదాలు అంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ప్రధాన సమస్య, అదేవిధంగా ఇండియాకి చైనాకి జమ్మూ కాశ్మీర్లో పాటు లడాక్ ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలు చైనా ఆక్రమించుకుంది. 1962లో జరిగిన యుద్ధంలో కొంతవరకు ఆ భాగం చైనా ఆక్రమించుకుంది. సో ఇలాగే పాకిస్తాన్ కూడా కొంతవరకు జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుంది. సో దీనికి ఇది నాది అది నాది అని చెప్పి ఈ మూడు దేశాలు చాలా వరకు కొట్లాట చేస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి తగాదాలను ఈ మూడు దేశాలు కలిసి పరిష్కరించుకుంటే ఓకే, కానీ వీళ్ళ వల్ల కాని పక్షంలో ఈ దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితికి లెటర్ రాస్తారు. అప్పుడు ఇది మా తగాదాలు, సో దీనికి శాంతియుతంగా మీరు పరిష్కరించగలరని చెప్పి ఏ ఒక్క దేశం లెటర్ రాసినా, రిటర్న్ లెటర్ ఇచ్చినా ఐక్యరాజ్య సమితిలో దానిపైన చర్చ జరిగి వాస్తవం ఏంటి, ఎక్కడి వరకు వీళ్ళ బౌండరింగ్ ఉంది అని చూసి ఆ విషయాలపైన చర్చించి శాంతియుతంగా పరిష్కరించడం జరుగుతుంది. ఇలా అంతర్జాతీయ తగాదాలకు శాంతియుతంగా పరిష్కరించడం ఒక ఆశయం. అదేవిధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో పడట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఏ సమస్య ఉంది అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరికి స్నేహ సంబంధాలు, అంటే పక్కపక్కనే ఉన్న దేశాలు మిత్ర దేశాలుగా ఉండాలి, కానీ శత్రు దేశాలుగా ఉంటే నష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితి చాలా వరకు రెండు దేశాలను పిలిపించి స్నేహ సంబంధాలను పెంపొందించడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్టు చేయడం. తర్వాత సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలకు సుగమయం చేయడం, పడవకుండా చెడిపోకుండా చూడడం అనేది ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆశయాలు. సో వీటి గురించి ఒక్కొక్క విషయాలపైన చాలా చెప్పొచ్చు. సో ఈ వీడియోలో అన్ని చెప్పలేను కాబట్టి కొంతవరకు చెప్తాను మీకు. దీంట్లో ఆల్రెడీ చెప్పాను మీకు, ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 ప్రధానంగాలు ఉంటాయి. అవి ఏంటంటే సర్వప్రతినిధి సభ, ఇది మెయిన్ సభ, దీన్నే జనరల్ అసెంబ్లీ అంటారు. భద్రతా మండలి, దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. అదేవిధంగా సచివాలయం, యుఎన్ఓ సెక్రటరియట్స్ అంటారు. దాని తర్వాత ధర్మ కర్తవ్య మండలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు దీన్ని. ఆర్థిక సాంఘిక మండలి, ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటారు. అంతర్జాతీయ న్యాయస్థానం, దీన్నే స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటారు. సో సుప్రీంకోర్టు, ఇది అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు. సో ఇది ప్రధానంగా 6 అంగాల గురించి. సో ఒక్కొక్క అంగాల గురించి నీట్గా కొంతవరకు చెప్తాను. అయితే ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన అంగాల్లో ఐక్యరాజ్య సమితికి సర్వసభ ప్రతినిధి సభ ఒకటి ఉంటుంది. ఈ సభలో సభ్య దేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక ఓటు హక్కు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్య దేశాలు గరిష్టంగా 5 మంది సభ్యులను పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి అధ్యక్షునిగా సభ్య దేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్య దేశాలకు ప్రవేశం కల్పించడానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలకు ఎన్నిక చేయటంలో ఈ సభకే అధికారం ఉంటుంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్య దేశాలకు తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ 3/2 మెజారిటీతో నిర్ణయాలు తీసుకుంటుంది. దాని తర్వాత భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యే నాటికి అందులో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 11 ఉండే. ప్రస్తుతం 15 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే భద్రతా మండలిలో స్టార్టింగ్లో 11 దేశాలు ఉండే, ప్రస్తుతం 15 దేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 2 ఏళ్లకు ఒకసారి ఎన్నిక కాబడి తాత్కాలిక సభ్య దేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్ ఇందులో శాశ్వత సభ్య దేశాలు. ఈ శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది. వీటో అధికారం అనేది దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో దీంట్లో చెప్పలేని వీటో అధికారం ఏంటి అనేది. సో సమితి ప్రారంభం అయినప్పటి నుంచి ఇందులో ప్రధానంగా 2 మార్పులు చేశారు.
ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉండగా దాని సంఖ్యను 10కి పెంచారు. వీరిలో ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి 5 మంది, లాటిన్ అమెరికా దేశాల నుంచి 2, పశ్చిమ ఐరోపా నుండి 2, తూర్పు ఐరోపా నుండి 1 ఎన్నిక అవుతుంటారు. అదేవిధంగా నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్య దేశాలకు సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా 2 పర్యాయాలు అంటే 2 సార్లు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతూ ఉంటారు. మండలి తన ఆదేశాలకు పాటించిన రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ప్రతిసారి మనకి అణుబాంబులు వేస్తాను, అది చేస్తాను, యుద్ధం చేస్తాము, నాశనం అయిపోతుందని చెప్పి భయపెట్టు మాటలతో మభ్యపెడుతుంది. కానీ ఇలా ఒకసారి బాంబు వేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల్లో ఉన్న 193 దేశాలు ఇలా అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్య దేశాలు ఏదైనా వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తే వెంటనే వాళ్ళపైన చర్య జరగడం జరుగుతుంది. పాకిస్తాన్ అనేది ఇండియాలో ఉన్న 2 స్టేట్లతో సమానం, అంటే అంతే భూభాగం ఉంటుంది. ఇన్ కేస్ పాకిస్తాన్ ఒక భూభాగం అంటే ఒక స్టేట్ పైన అణుబాంబు వేస్తే మిగతా స్టేట్లో ఉన్న అణుబాంబు కేంద్రాలు కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, పాకిస్తాన్ పైన ఒక బాంబు వేస్తే పాకిస్తాన్ మొత్తం తుడుచుకుపోతుంది. సో మాటల వరకే కానీ అలా చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా చేస్తే సైనిక చర్య అంటే పక్కనే ఉన్న ఇరాన్, ఇరాక్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ ఇలాంటి మనకు సపోర్ట్ ఇచ్చే దేశాలు ఏదైతే ఉంటాయో, సో ఇది ప్రధానంగా భద్రతా మండలి గురించి. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి సచివాలయం. ఇది ఐక్యరాజ్య సమితి వ్యవహారాలను నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీన్ని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంటుంది. ఇందులో 10,000కు పైగా ఉద్యోగాలు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధాన అధికారిని సెంట్రల్ జనరల్ సెక్రటరీ అంటారు. ఐక్యరాజ్య సమితికి దాని వివిధ భాగాలకు, అనుబంధ సంస్థలకు అవసరమైన సమాచారము, అధ్యయనము, సదుపాయాలు వంటి విషయాలను ఈ సెక్రటరియట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం మరియు వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐక్యరాజ్య చార్టర్లో వ్రాయబడింది. ఐక్యరాజ్య సమితి శాంతి సైనిక దళాలను బ్లూ హెల్మెట్ అంటారు. ఐక్యరాజ్య సమితి ఆర్మీని బ్లూ హెల్మెట్స్ అంటారు. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క సచివాలయం గురించి. దాని తర్వాత ధర్మ కర్తవ్య మండలి. కొన్ని దేశాల వలస పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి తేడా, స్వయం పాలనకు తేడా, స్వతంత్రానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. ఇందులో 3 రకాల సభ్య దేశాలు ఉంటాయి. ధర్మకర్తలుగా కొన్ని దేశాలకు పాలిస్తున్న దేశాల భద్రత, అదేవిధంగా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు, 3 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికైనవి ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక సాంఘిక మండలి. ఇది సాధారణ సభ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులు ఉంటారు. ఈ మండలికి ఏటా 2 సార్లు సమావేశం అవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ప్రపంచ న్యాయస్థానంగా పరిగణించబడుతుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది. దీని కేంద్రం నెదర్లాండ్లోని హేగ్ నగరంలో శాంతి సౌధంలో ఉన్నది. అయితే దీని ప్రధాన కార్యక్రమం వచ్చేసి సభ్య దేశాల ద్వారా సమర్పించబడిన న్యాయపర వాదనలు ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంటే ప్రపంచ దేశాలు ఎవరైనా సరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, దానికి పరిష్కారం వీళ్ళు చెప్తారు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 2 వేరు సంస్థలు. వీటికి రెండింటికి ప్రపంచ పరిధి ఉంది. 1945లో ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలుగా పేర్కొంటారు. ఇది ఐక్యరాజ్య సమితి గురించి కొంతవరకు బేసిక్. దీని తర్వాత మీకు డీటెయిల్గా కావాలంటే
ఈ సమితి ఐక్యరాజ్య సమితి గురించి కావచ్చు, ఏదైనా సరే మీకు గ్రూప్ వన్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, తెలుగులో మీకు వీడియోస్ కావాలంటే మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్తాము. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మాకు మెయిల్ చేయొచ్చు. సో ఇది బేసిక్ మాత్రమే. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంట్లో ఉండి చదువుకుంటాము, మేము కోచింగ్ వెళ్ళలేము అనే వాళ్ళకి ఇలాంటి వీడియోలు చాలా ఉపయోగపడతాయి. సో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.